నటుడు సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేశాడు. దుండగుడు 6 సార్లు కత్తితో పొడిచారు. 6 రోజుల చికిత్స అనంతరం లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత వారం సైఫ్ ఇంటి చోరీకి వచ్చిన దుండగుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి అనంతరం తీవ్ర గాయాలతో లీలావతి ఆసుపత్రిలో చేరారు సైఫ్ అలీ ఖాన్. అక్కడ ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. 6 రోజులు చికిత్స అనంతరం ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. వారం పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సైఫ్ అలీ ఖాన్ కు వైద్యులు సూచించారు. అదే విధంగా ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండేందుకు ఎక్కువ మంది ఆయన వద్దకు రాకుండా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ నెల 16వ తేదీన సైఫ్ అలీ ఖాన్ ఇంటికి చోరీకి వెళ్లిన దుండగులు ఆయనపై కత్తిదాడి చేసిన విషయం తెలిసిందే. 6 సార్లు సైఫ్ అలీ ఖాన్ దుండగుడు కత్తితో పొడిచారు. రాత్రి తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. ప్రఖ్యాత లీలావతి ఆసుపత్రిలో కూడా చేర్చారు. అక్కడ నటుడికి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతము ఆయన కోలుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అందరినీ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా కూడా చేసింది. ఎందుకంటే ఒక బాలీవుడ్ నటుడు, అలాంటిది సెక్యూరిటీ గార్డులు ఉంటారు, అలాగే సీసీ ఫుటేజ్ నిరంతరం కూడా 24 గంటలు కూడా సీసీ కెమెరాలు ఇవన్నీ ఉండగా కూడా ఆ చోరీ దొంగ ఎలా చొరబడ్డాడు ఇంట్లో, అలాగే సైఫ్ అలీ ఖాన్ ని పొడవలసిన విషయం అవసరం ఏంటని కూడా దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరిగింది. అయితే మరోవైపు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షహాజాద్ ను శనివారం రాత్రి 2:50 తానేలోని హిరాన్ నందిలో ప్రాంతంలో అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విచారణలో భాగంగా క్రైమ్ సీన్ రీక్రియేషన్, అంటే యూజువల్ గా ఏదైనా క్రైమ్ అయితే ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు సంపాదించేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది కూడా చేస్తూ ఉంటారు యూజువల్ గా. దీనికోసము నిందితుడిని సైఫ్ అలీ ఖాన్ ఇంటి వద్దకు కూడా పోలీసులు తీసుకెళ్లారు. నిందితుడి వేలిముద్రలను కూడా తీసుకున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేయడం ఒక్కసారిగా బాలీవుడ్ మొత్తం ఉలిక్కి పడింది. ఎందుకంటే కొద్ది నెలలుగా కూడా సల్మాన్ ఖాన్ కి కూడా థ్రెట్ అనేది వరుసగా కూడా బెదిరింపు కాల్సి వచ్చిన విషయం తెలిసిందే. దాంతో పాటు సల్మాన్ ఖాన్ కి అత్యంత సన్నిహితుడుగా చెందిన ఎమ్మెల్యే బాబా సిద్దికీని కూడా లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ హత్య చేసిన విషయం తెలిసింది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ పైన ఎప్పుడైతే దాడి జరిగిందో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కి పడింది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ దిగ్గజానికే ఇలాంటి థ్రెట్స్ రావడము, అలాగే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేయడం, అంటే సైఫ్ అలీ ఖాన్ ఎప్పుడు కూడా కాంట్రవర్సీలో లేరు. కొద్ది గొప్ప ఇటు సల్మాన్ ఖాన్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ, అమీర్ ఖాన్ కానీ తరచుగా వివాదంలో ఉంటారు. కానీ సల్మాన్ ఖాన్ ఎప్పుడు కూడా సైఫ్ అలీ ఖాన్ తన పని తను చేసుకుంటూ పోతాడు. కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత వివాహం అయ్యాక ఒక బాబుతోని వాళ్ళు ఎంతసేపు అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ కెరియర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ మిగతా విషయాలపైన అంటే కాంట్రవర్సీలలో ఎప్పుడు కూడా లేరు. కానీ సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరగడం పైన కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి నిందితుడిని అయితే పట్టుకున్నారు. ఇది లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ కి చెందిన వ్యక్తి కాదని కూడా ప్రస్తుతం తేలిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. వైశాలి.